హ్యాపీ మార్నింగ్ డే 2 ఇన్ హంపి. రోజు ఇలా ఉదయాన్నే నిద్రలేచి రూమ్ బయటకు రాగానే పచ్చని తోట కనిపిస్తే ఎంత బాగుంటుందో కదా. ఇక్కడ చూడండి, కోతులు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్లున్నాయి. ఇక మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసి హంపి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ చూడడానికి స్టార్ట్ అయ్యాం. అలా హంపి రోడ్స్ మీద మెల్లగా డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ ముందుగా శశివేకలు గణేష అండ్ దెన్ కడవేకలు గణేష దర్శనం చేసుకొని విరూపాక్ష టెంపుల్కి వచ్చేసాము. ఇది హంపిలోని మెయిన్ టెంపుల్. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతాయి. దర్శనం కంప్లీట్ అయ్యాక గుడి ఆవరణలో ఉన్న లక్ష్మి అనే ఏనుగు కనిపించింది. అరటికాయను ఎంత చక్కగా తొండంతో తీసుకొని తింటుందో చూడండి. ఇంకొక బనానా కోసం వెతుకుతున్నట్లుంది. ఇక దొరకదులే అని హ్యాపీగా గడ్డి తింటుంది. ఈ గుడి ప్రహరీకి ఆనుకొని పెద్ద పుష్కరిణి కూడా ఉంది. తర్వాత మేము గుడి పక్కనే ఉన్న హేమకూట హిల్స్ ఎక్కాము. ఇక్కడ నుండి విరూపాక్ష టెంపుల్ గోపురం అండ్ ప్రాకారం మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఉదయకాంతిలో ఆ గోపురం గోధుమ వర్ణంలో ఎంత చక్కగా మెరుస్తుందో చూడండి. అలా కాసేపు ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూస్తూ చుట్టూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇక్కడే ఉండిపోయాం. ఆ చెట్టు దగ్గర కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ కొండ మధ్యలో గుండాలు ఏర్పడి అవి నీటితో నిండుగా ఉన్నాయి. అలా కొండపై నడుచుకుంటూ ముందుకు వెళ్తే మాకు 2 అంతస్తుల మండపం కూడా కనిపించింది. సీతారామాంజనేయ విగ్రహం, ఇంకా నీళ్ళతో నిండుగా ఉన్న గుండం, పక్కనే శివుడి గుడి, ఇంకా మరికొన్ని ఆలయాలు ఈ కొండ మీద ఉన్నాయి. సరౌండింగ్స్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ లంచ్ కోసం మ్యాంగో ట్రీ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ పాస్తా అండ్ మోమో తినేసి హోమ్ స్టేకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందామని డిసైడ్ అయ్యాం. దారిలో మేము మహానవమి దిబ్బ అండ్ స్టోన్తో చేసిన డోర్ అండ్ స్టెప్ వెల్ చూసాము. ఇక సాయంకాలం తుంగభద్ర నది తీరాన నడుస్తూ ఉంటే ఎంతో ఆనందంగా అండ్ ప్రశాంతంగా అనిపించింది. హంపి వచ్చి కొరాకిల్ రైడ్ మిస్ అయితే ఎలా అండి? అందుకని ఈ ఈవినింగ్ అయితే మేము తుంగభద్ర నదిలో కొరాకిల్ రైడ్కి వెళ్ళాము. ఈ పడవ ప్రయాణం అయితే నాకు చాలా బాగా నచ్చింది. చారిత్రక కట్టడాల మధ్య నదిలో గుండ్రంగా తిరుగుతూ నీటిపై తేలుతూ ముందుకు సాగిన ఈ బుట్ట పడవ ప్రయాణం మాకు లైఫ్ టైం మెమొరబుల్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. ఇక ఈ రోజుని మేము హంపి కెఫేలో డిన్నర్తో ముగించాము. ఇవండి హంపిలో 2వ రోజు మేము ఎక్స్ప్లోర్ చేసినవి. ఇక రేపు మా డే 3 హంపి వ్లాగ్ ఎక్స్పీరియన్స్ని చెప్తాను నెక్స్ట్ వీడియోలో. బాయ్.